నేను రేపు ఈ టయానికి ఎగ్జామ్ రాస్తూ ఉంటాను. నేను రేపు ఈ టయానికి ఆడుకుంటూ ఉంటాను. నేను రేపు ఈ టయానికి చదువుకుంటూ ఉంటాను. సో ఇలా భవిష్యత్తులో ఏదైనా పని జరుగుతూ ఉండడాన్ని మనము తెలియజేయడానికి మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని వాడతాం. సో దీని యొక్క స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ విల్ బీ ప్లస్ V1 ప్లస్ ఐఎన్జీ ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్, నేను రేపు ఈ టయానికి ఎగ్జామ్స్ రాస్తూ ఉంటాను అని చెప్పడానికి ఐ విల్ బీ రైటింగ్ ఎగ్జామ్స్ బై దిస్ టైమ్ టుమారో అని చెప్పొచ్చు. ఆమె ఈ టైంకి రేపు ఆడుకుంటూ ఉంటుంది అని చెప్పడానికి మనం షీ విల్ బీ ప్లేయింగ్ టుమారో బై దిస్ టైమ్ అని చెప్పొచ్చు. అతడు రేపు ఆడుకుంటూ ఉంటాడు ఈ టయానికి అని చెప్పడానికి మనం హీ విల్ బీ ప్లేయింగ్ బై దిస్ టైమ్ టుమారో అని చెప్పొచ్చు. మీకు ఒక క్విజ్, ఆమె రేపు ఈ టయానికి ప్రయాణిస్తూ ఉంటుంది అని చెప్పడాన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్తాం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.